Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. 10th class పరీక్షలు రాసిన వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ సప్లీ రాస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చేసాయండి. ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే వచ్చాయి. నిన్న రిలీజ్ చేశారు. చాలా మంది చూసుకునే ఉంటారు. ఎందుకంటే రిజల్ట్స్ అంటే మనకి చాలా కంగారు ఉంటుంది కాబట్టి అసలు సప్లిమెంటరీ అంటే ఇంకా కంగారు ఉంటుంది కాబట్టి అందరూ చెక్ చేసుకునే ఉంటారు. అసలు ఏ ప్రాంతం వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారో చూద్దాం. అసలు ఎగ్జామ్స్ మీకు తెలుసు మే 19 నుంచి 28 మధ్య జరిగే మొత్తం 28 ఎవాల్యుయేషన్ క్యాంప్స్ అయితే నడిచేయండి. సో మొత్తం 31 నుంచి 2వ తారీఖు జూన్ వరకు అయితే ఎవాల్యుయేషన్స్ క్యాంప్స్ అయితే నడిచాయి. అక్కడ ఎవాల్యుయేషన్స్ జరిగాయి. దీన్ని కూడా మనం సవాల్ చేయొచ్చు. మీ అందరికీ తెలుసు ఎవాల్యుయేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు రావాల్సిన మార్క్స్ నాకు రాలేదని మీరు అనుకుంటే రీవాల్యుయేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ ఛార్జబుల్. అసలు రిజల్ట్స్ ఎక్కడి నుంచి చూసుకోవాలి? మనమింత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ నుంచి చూసుకోవచ్చు, అంటే మనమిత్ర నుంచి కూడా చూసుకోవచ్చు. అఫీషియల్ రిజల్ట్స్ పోర్టల్ నుంచి కూడా చూసుకోవచ్చు. అసలు అఫీషియల్ వెబ్సైట్ అంటే 10th క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్స్ అని కొట్టంగానే మనకి ఫస్ట్ 1-2 వెబ్సైట్లోనే మనకి రిజల్ట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి నో ఇష్యూ. మనమింత్రలో వాట్సాప్లో ఎవరైనా చెక్ చేసుకోవాలి అంటే హాయ్ అని 9552300009కి వాట్సాప్లో మనం హాయ్ అని పెడితే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మనం సర్వీస్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఎడ్యుకేషన్ సర్వీస్ అని ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అంటే ఏఎస్సి 2025 రిజల్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ కొట్టాలి, డేట్ ఆఫ్ బర్త్ కొట్టాలి, కన్ఫర్మ్ కొడితే మన రిజల్ట్స్ అనేవి మనకి అపియర్ అవుతాయి. అసలు సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేశారో తెలుసా? 1,23,477 మంది. అసలు మొత్తం ఓవరాల్గా రాష్ట్రంలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో వచ్చిన పర్సెంటేజ్ ఎంతో తెలుసా? 76.14% అండి. మొత్తం పాస్ పర్సెంట్ అబ్బాయిలది చెక్ చేస్తే 73.55 ఉంది. ఇక పాస్ పర్సెంట్ అమ్మాయిలు చూస్తే కనుక 80.10గా ఉంది. అసలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈవెన్ ఇన్ సప్లీస్ అయినా కూడా అమ్మాయిలదే పై చెయ్యి. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోకెల్లా ప్రకాశం జిల్లాలో అయితే పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 98.24% ఉందండి. 50.24% మంది మాత్రమే పాస్ అయ్యారు. అంటే సగానికి సగం మంది మళ్ళీ ఫెయిల్ అయ్యారని అర్థం. సో ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్కి కానీ అప్లై చేయాలి అనుకుంటున్నారు అంటే కనుక వాళ్ళకి ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను. 13 జూన్ 2025 ఉదయం 10 గంటల నుంచి 19/6/2025 రాత్రి 11 గంటల వరకు మీకైతే అవకాశం ఉంది. ఎవరైతే రీకౌంటింగ్ లేదంటే రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకుంటున్నారో చాలామంది ఏమంటారంటే ఒక 2-3 మార్క్స్ యాడ్ అవుతాయి అంటే అది వాస్తవమేనండి. రీకౌంటింగ్లో లేదంటే రీవాల్యుయేషన్స్లో మనకి 1-2 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. 1-2 మార్క్స్ మార్జిన్స్లో ఎవరైనా తప్పిపోతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అసలు రీకౌంటింగ్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే 500 రూపాయలు పర్ సబ్జెక్ట్ అవుతుందండి. అంటే మీరు 5 సబ్జెక్టులు పెడితే 5 × 500 మనం ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. రీవెరిఫికేషన్ కోసం అయితే ఒక్కొక్క సబ్జెక్ట్కి 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అసలు 2025 సంవత్సరంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి అసలు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో తెలుసా? 1,40,576 మంది. ఇందులో బాయ్స్ వచ్చేసి 85,391 మంది, అమ్మాయిలు వచ్చేసి 57,185 మంది. సో టోటల్ 1,42,576 మంది. దీంట్లో బాయ్స్ ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు 74,702 మంది అండి. ఇంకా అమ్మాయిలు ఎంతమంది అటెండ్ అయ్యారంటే 48,775 మంది. మొత్తం అబ్బాయిలు అమ్మాయిలు కలిపి 1,42,576కి 1,23,477 మంది. అంటే సగానికి 20,000 మంది ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదు. ఓవరాల్గా అటెండెన్స్ చూస్తే 86.60% ఉందండి. సో చాలామంది ఎగ్జామ్కి డుమ్మా కొట్టేశారు. 85,391 మంది రిజిస్టర్ అయితే దాంట్లో అబ్బాయిలు ఎగ్జామ్ రాసింది 74,702 మంది. అందులో పాస్ అయిన వాళ్ళు ఎంతో తెలుసా? 54,946 మంది. అంటే బాయ్స్ పర్సెంటేజ్ చూస్తే 73.55%. ఇక అమ్మాయిల విషయానికి వస్తే 57,185 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అందులో అపేర్ అయింది 48,775 మంది. అందులో పాస్ అయింది 39,071 మంది. ఓవరాల్గా అమ్మాయిల
ఉత్తీర్ణత శాతం చూస్తే 80.10% ఉందండి. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 76.14% ఉంది. మొత్తం ఏపీలో ఉన్న 26 జిల్లాల్లో అసలు ఏ జిల్లాకి ఎంతమంది పాస్ అయ్యారో చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్లో ఉన్న ప్రకాశం జిల్లాకి సంబంధించి చూద్దామండి. ఇక్కడ అసలు బాయ్స్ 2364 మంది అయితే ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. గర్ల్స్ వచ్చేసి 1829 మంది. టోటల్ ఇద్దరు కలిపి 4193 మంది. ఇక పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 2315 మంది అయితే అబ్బాయిలు పాస్ అయ్యారు. గర్ల్స్ అయితే 1804 మంది. టోటల్ అసలు అపియర్ అయింది 2315 మందికి, పాస్ అయింది 4119 మంది. సో ఇక వాళ్ళ పర్సెంటేజ్ చూద్దాం. బాయ్స్కి ఏమో 97.93, గర్ల్స్కి వచ్చేసి 98.63, టోటల్గా చూస్తే 98.24. ఇక నెక్స్ట్ జిల్లా వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. ఇక్కడ 96.66% మంది అయితే పాస్ అయ్యారు. ఇక బాపట్లలో 92.67, నంద్యాలలో అయితే 90.87, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయితే 88.72, వైఎస్ఆర్ జిల్లాలో అయితే 87.65, కాకినాడ విషయానికి వస్తే 86.51, పల్నాడు విషయానికి వస్తే 86.49, పార్వతీపురం మన్యం విషయానికి వస్తే 85.58 మంది అయితే పర్సెంటేజ్ సాధించారు. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించిన పాస్ పర్సెంటేజ్ చూద్దాం. 82.99 అండి. అన్నమయ్య జిల్లా అయితే 80.83, శ్రీకాకుళం జిల్లాకి అయితే 77.84, ఇక ఎస్పీఎస్ఆర్ నెల్లూరు విషయానికి వస్తే 77.55, గుంటూరు జిల్లాలో అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో 77.31% ఉత్తీర్ణత సాధించారు. అనంతపురంలో అయితే 76.29, అనకాపల్లి అయితే 75.89, ఇక విజయనగరం జిల్లాలో అయితే 74.73, కర్నూలు జిల్లాలో అయితే 72.08, ఇక శ్రీ సత్యసాయి జిల్లా అయితే 71.33% ఉత్తీర్ణత అయ్యారండి. ఇక తిరుపతి విషయానికి వస్తే 70.95, ఎన్టీఆర్ జిల్లా అయితే 69.87, ఏలూరు జిల్లా విషయంకి వస్తే 69.32, కృష్ణా జిల్లాలో అయితే 60.77, చిత్తూరు విషయానికి వస్తే 59.25, విశాఖపట్నం జిల్లాలో అయితే 55.39% ఉత్తీర్ణత అయ్యారు. ఇక చివరి ప్లేస్లో ఉంది వెస్ట్ గోదావరి జిల్లా. వెస్ట్ గోదావరి చివరి ప్లేస్లో ఉంది కాబట్టి అసలు ఇక్కడ ఎంతమంది ఎగ్జామ్కి డుమ్మా కొట్టారో చూద్దాం. ఈ 2879 మంది అపియర్ అయితే అందులో పాస్ అయింది 1338 మంది. ఇక అమ్మాయిలు అయితే 1691 మంది అపియర్ అయితే పాస్ అయింది 958 మంది. మొత్తం లెక్క చూస్తే 4570 మందికి గాను 2296 మంది పాస్ అయ్యారండి. అందుకే చాలా లీస్ట్ పర్సెంటేజ్ అనేది రికార్డ్ అయింది 50.24%. వెస్ట్ గోదావరి చివరి ప్లేస్లో ఉంది. మనకి మార్క్స్ మెమరాండమ్స్ వస్తూ ఉంటాయి కదా, అవి రిజల్ట్స్ వచ్చిన 4 రోజుల తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. మన హెచ్ఎంని అడిగినా మనకి చెప్తూ ఉంటారు, లేదంటే క్లాస్ టీచర్ని అప్రోచ్ అయినా వాళ్ళు చెప్తారు. సో 4 రోజుల తర్వాత వాళ్ళు పబ్లిష్ చేస్తారండి. ఎవరైతే రీకౌంటింగ్కి లేదంటే రీవెరిఫికేషన్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్స్ని కంపల్సరీ కలవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కలిసి విషయం కన్వే చేయాల్సిన అవసరం కూడా ఉంది. రీకౌంటింగ్కి రీవెరిఫికేషన్కి ఖచ్చితంగా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే డబ్బులు పేమెంట్ కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సిన అవసరం ఉందండి. డబ్బులు అయితే తిరిగి రావు. సో ఆలోచించుకుని మీరు అప్లై చేయండి. సో ఇదండి ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి సంబంధించిన ఇన్డెప్త్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ సెండ్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.